నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు పోచంపల్లిలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక్కత్తు పట్టు చీరల తయారీ పరిశీలన, చేనేత కార్మికులతో భేటీ. ముగిసిన రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ముఖ్యమంత్రి. నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించిన కాంగ్రెస్. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా నేతల కసరత్తులు. కేరళ సహా పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఆరోగ్య శాఖ. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఎదురుదెబ్బ. అధ్యక్ష పదవి చేపట్టేందుకు అనర్హుడని కొలరాడో కోర్టు తీర్పు. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 18న హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ పోచంపల్లిలో పర్యటించనున్నారు. టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించి చేనేత కార్మికులతో సమావేశం కానున్నారు. 350 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ముఖాముఖిలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మగువలు మెచ్చే పట్టుచీరలకు నిలయం, దేశంలోనే మొదటిసారిగా భూదానం జరిగిన పవిత్ర ప్రదేశం, ఈ అంశాలే పోచంపల్లికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ UNWTO నిర్వహించిన బెస్ట్ టూరిజం విలేజ్ పోటీల్లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న పోచంపల్లిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రానున్న రాష్ట్రపతికి అధికారులు ఘనస్వాగతం పలకనున్నారు. పట్టుచీరలకు నిలయమైన పోచంపల్లిలో చేనేత వస్త్రకళా నైపుణ్యాన్ని స్వయంగా ద్రౌపది ముర్ము తిలకించనున్నారు. గ్రామీణ పర్యాటక కేంద్రంలోని వినోబా మందిరాన్ని సందర్శించి భూదానోద్యమ చరిత్రను తెలిపే ఫోటో గ్యాలరీని తిలకిస్తారు. భూదాన ఉద్యమకారుడు వినోబా భావే, భూదాత వెదిరే రామచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పిస్తారు. చేనేత గృహాలను సందర్శించిన అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తయారయ్యే అన్ని చేనేత వస్త్రాలతో బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకిస్తారు. సంత్ కబీర్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, చేనేత కళాకారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి రాష్ట్రపతి హాజరవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ సిపి సుధీర్ బాబు జిల్లా కలెక్టర్తో కలిసి రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, వాయుసేన, పారామిలిటరీ దళాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే హెలీప్యాడ్ నుంచి కాన్వాయ్ ట్రయల్ నిర్వహించారు. బాలాజీ ఫంక్షన్ హాల్తో పాటు హెలీప్యాడ్ పరిసర ప్రాంతాలను బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోచంపల్లిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారాసను గద్దెదించి అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ నామినేటెడ్ పోస్టులపై దృష్టి సారించింది. పార్టీ కోసం కష్టపడిన వారితో పాటు ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని నాయకత్వం నిర్ణయించింది. ఇదే అంశాన్ని ఇటీవల పీఏసీ భేటీలో పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించగా నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా రాష్ట్ర నాయకత్వం కసరత్తులు చేస్తోంది. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆ దిశగా ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. ప్రభుత్వం ఏర్పడి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగుతున్న 54 మంది బారాసా నేతల పదవులను రద్దు చేస్తూ సర్కార్ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితులతో కొందరు ప్రయత్నాలు చేస్తుండగా మరికొందరు ఢిల్లీలో మకాం వేసి ఏఐసీసీ ద్వారా సిఫార్సులు చేయించుకుంటున్నారు. ముఖ్యమైన కార్పొరేషన్లైన ఆగ్రో ఇండస్ట్రీస్, రైతుబంధు సమితి, మార్క్ ఫెడ్, కోఆపరేటివ్ సొసైటీ, ఫిషరీస్ సొసైటీ, డైరీ డెవలప్మెంట్, సివిల్ సప్లై కార్పొరేషన్, ప్రెస్ అకాడమీ, పవర్లూమ్, టెక్స్టైల్స్, వర్క్ బోర్డ్, బేవరేజెస్ కార్పొరేషన్, ఆర్టీసీ తదితర కీలకమైన నామినేటెడ్ పోస్టులు దక్కించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
శాసనసభ ఎన్నికల వేళ ఎమ్మెల్యే టికెట్ల కోసం 1000 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకోగా సర్వేలు, సామాజిక సమీకరణాల ఆధారంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసినందున చాలా మంది సీనియర్లకు సైతం టికెట్లు దక్కలేదు. పార్టీ ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మినహా ఎవరికీ టికెట్లు దక్కలేదు. టికెట్లు దక్కని వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయకుండా సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో సమన్వయ కమిటీని కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాటు చేసింది. టికెట్ దక్కని వారితో భేటీలు జరిపిన ఈ కమిటీ ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయంతో టికెట్లు దక్కని వారి చూపు నామినేటెడ్ పోస్టులపై పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకుని పదవులు దక్కించుకునేందుకు నేతలు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం, ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాలరావు తదితరులు నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. వీరితో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శులు చరణ్ కౌశిక్ యాదవ్, భవానీ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, వెన్నం శ్రీకాంత్ రెడ్డితో పాటు చిలుక మధుసూదన్ రెడ్డి, కైలాష్ నేత, చారకొండ వెంకటేష్, లోకేష్ యాదవ్, మీడియా కోఆర్డినేటర్లుగా పనిచేసిన బురకా వచన్ కుమార్, కె శ్రీకాంత్ యాదవ్లు ప్రధానంగా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది కాంగ్రెస్ నాయకులు నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే పీసీసీ కార్యవర్గానికి చెందిన జాబితాను తెప్పించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కోసం కష్టపడిన వారిని పరిశీలించినట్టు తెలుస్తోంది. టికెట్ త్యాగం చేసిన నాయకులకు ఇచ్చిన హామీ మేరకు వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత పార్టీ కోసం కష్టపడిన నేతలకు అవకాశం కల్పించాలన్న యోచనతో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదికన అర్హులైన వారి జాబితాలు సిద్ధం చేయాలని ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులకు సీఎం సూచించారు. నెల రోజుల్లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినందున జాబితాలు సిద్ధం చేసే పనిలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్, మన్సూర్ అలీఖాన్లు నిమగ్నమైన తెలుస్తోంది. రాష్ట్ర భాజపా శాసనసభాపక్ష నేత ఎంపికపై అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక తంతు ముగియడంతో ఎల్పీ నేతను ఎంపిక చేసే పనిలో జాతీయ నాయకత్వం పడింది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఎల్పీ నేతను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్పీ నేత రేసులో రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉన్నట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరిని ఎల్పీ నేతను చేస్తారనే ఉత్కంఠ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో నెలకొంది. రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపాకు చెందిన 8 మంది అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఈ నెల 9 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడంతో ఎల్పీ నేత లేకుండానే సమావేశాలకు హాజరయ్యారు. సభలో లేవనెత్తాల్సిన అంశాలపై గట్టిగా గళం విప్పేందుకు సమస్యలపై అవగాహన ఉన్న సీనియర్ ఎమ్మెల్యేను ఎల్పీ నేతగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగ్గా ఆ 3 రాష్ట్రాల్లో భాజపా విజయం సాధించింది. ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలో నిమగ్నమైన జాతీయ నాయకత్వం తెలంగాణ ఎల్పీ నేత ఎంపికపై దృష్టి కేంద్రీకరించలేకపోయింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపిక ప్రక్రియ ముగియడంతో తెలంగాణపై అధిష్టానం దృష్టి పెట్టింది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత శాసనసభాపక్ష నేతను ప్రకటించనున్నట్లు సమాచారం. భాజపా శాసనసభాపక్ష నేత బరిలో 2 ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా 3 సార్లు విజయం సాధించిన రాజాసింగ్తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కామారెడ్డి నుంచి గెలుపొందిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాజాసింగ్కు గత శాసనసభలో ఎల్పీ నేతగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీకి విధేయుడిగా ఉండటం, 3 సార్లు వరుసగా విజయం సాధించడం రాజాసింగ్కు ఉన్న అనుకూలతలుగా చెప్పుకోవచ్చు. రాజాసింగ్ను ప్రతికూలతలు కూడా వెంటాడుతున్నాయి. తెలుగు భాషపై పట్టు లేకపోవడం, హిందుత్వ ఎజెండా గోషామహల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావడం, గ్రామీణ స్థాయి సమస్యలపై అవగాహన లేకపోవడం వంటి అంశాలు ఇబ్బందిగా ఉన్నాయి. రాజాసింగ్కు ఎల్పీ నేతగా ఇవ్వని పక్షంలో కామారెడ్డి నుంచి విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి అవకాశం కల్పించనున్నట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. వెంకటరమణారెడ్డి కామారెడ్డి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. ఇద్దరు ఉద్దండులపై విజయం సాధించి రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ నాయకత్వం చూపు తనపై తిప్పుకున్నారు. ఇది కాటిపల్లికి కలిసి వచ్చే అవకాశం. గతంలో జెడ్పీ చైర్మన్ గా చేసిన అనుభవంతో పాటు మోదీపై తనకున్న అభిమానం అంతా ఇంతా కాదు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మొక్కవోని విశ్వాసంతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూనే తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలతో మెలిగారు. ప్రజా సమస్యలపై అపార అనుభవం, ప్రశ్నించే తత్వం కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఉంది. ఒకవేళ పార్టీ అధ్యక్షుణ్ణి మారిస్తే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని చేయాలని కాషాయ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కాటిపల్లిని ఎల్పీ నేతను చేసే అవకాశం లేకపోలేదు. రాజస్థాన్లో తొలిసారి ఎమ్మెల్యే అయిన నేతకు ముఖ్యమంత్రిగా భాజపా అవకాశం కల్పించింది. దీన్ని బట్టి చూస్తే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ఎల్పీ నేతగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రాజాసింగ్ మాత్రం ఈసారి కూడా ఎల్పీ నేతగా తనకే అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక సీట్లే లక్ష్యంగా పెట్టుకున్న భాజపా ఎల్పీ నేత ప్రక్రియను ముగించాలని భావిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలంటే శాసనసభలో ప్రజా సమస్యలపై గళమెత్తే సమర్థవంతమైన నాయకుడు అవసరం. అందులో ఇప్పటికే భాజపా భారస ఒకటేనన్న వాదనను ప్రజల్లో నుంచి తొలగించి భాజపాపై విశ్వాసం కల్పించడం ముందున్న కర్తవ్యంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎల్పీ నేత కూడా అనేక సవాళ్లు ఎదుర్కొనాల్సి ఉంటుంది. భాజపా శాసనసభాపక్ష నేతగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఎవరవుతారోనని కాషాయ శ్రేణులతో పాటు రాజకీయ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వన్యప్రాణుల దాడిలో చనిపోయిన, గాయపడిన బాధితులకు పరిహారం చెల్లింపు మొత్తాన్ని ప్రభుత్వం సవరించింది. మనిషి, జంతువులు, పంటలు వంటి వివిధ కేటగిరీల్లో పరిహారం చెల్లింపులో సవరణలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వన్యప్రాణుల దాడి లేదా సంఘర్షణలో మనిషి ప్రాణాలు కోల్పోతే బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం అందిస్తుండగా ఇకపై 10 లక్షలు ఇవ్వాలని అటవీశాఖ నిర్ణయించింది. వన్యప్రాణుల దాడిలో సాధారణ గాయమైతే ఆసుపత్రిలో చికిత్సకు అయ్యే ఖర్చు, పెద్ద గాయాలైతే ₹1,00,000 సాయం, తక్షణ ఉపశమనం కోసం 10,000 ఎక్స్గ్రేషియా చెల్లించనున్నారు. అంగవైకల్యం సంభవిస్తే ఎక్స్గ్రేషియా కింద ₹75,000 చెల్లింపు, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే 3 లక్షలతో పాటు వైద్యం ఖర్చులు, ఉపశమనం కోసం ₹1,00,000 ఎక్స్గ్రేషియాగా చెల్లించనుంది. పాడి గేదెలు లేదా ఆవులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా 50,000 మించకుండా పరిహారం చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. వన్యప్రాణులు దాడిలో పంటలు దెబ్బతింటే ఎకరాకు 6,000, కూరగాయలు, పండ్లు, పూల తోటలు దెబ్బతింటే 7,500 నుంచి ₹50,000 వరకు పరిహారం అందించాలని అటవీశాఖ నిర్ణయించింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘన విజయానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ కోరారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయన పార్టీ విజయానికి ముందుండి పనిచేసిన వారిని అభినందించారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుచుకునేందుకు పనిచేయాలన్నారు. జీవో 317తో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయుల సమస్య సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉందని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కలను కలిసి బాధిత టీచర్లను తిరిగి వారి స్థానాలకు, జిల్లాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారానికి జరగబోయే చర్చల్లో జీవో 317 బాధిత సంఘం సభ్యులు పాల్గొనే అవకాశం కల్పిస్తామని మంత్రులు వివరించారు. ఈ జీవో వల్ల అనేక మంది ఉపాధ్యాయులు నష్టపోయారని, వారికి త్వరలో న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రితో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని భాజపా నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో పర్యటించిన ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ తన నియోజకవర్గంపై పగబట్టారన్నారు. ఎమ్మెల్యే హక్కులను హరించి తనను ఎమ్మెల్యే బాధ్యతలను నిర్వర్తించకుండా చేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఇంకా 3 నెలలు ఉన్నాయి కాబట్టి మా పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం. తప్పకుండా అదే ఆశిస్తాం. పోటీ చేయాలా వద్దా అని, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే తప్ప వ్యక్తులుగా నిర్ణయించుకుంటాం. మా పార్టీ దగ్గర అపారమైనటువంటి సమాచారం ఉంటుంది.
వ్యక్తుల పట్ల వాళ్ళకి సమగ్రమైన అవగాహన ఉంటుంది కాబట్టి పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటారు. ఈ నియోజకవర్గం మీద పగబట్టి కేసు ఆయన నీచమైనటువంటి దాన్ని అర్థం చేసుకుంటూ పోయాడు. కానీ ఆ బ్లాక్ మెయిలింగ్ రాజకీయం అది కేసీఆర్కే చెల్తే ఆ పార్టీకి వేసే కాండిడేట్ తప్ప ఎవరు అంటే ఒక్క మాట చెప్పాలంటే 2 సంవత్సరాలుగా అసదిగ్బంధం చేయడం మాత్రమే కాకుండా అనేక రకాల ఇబ్బంది పెట్టడమే కాకుండా మా కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడమే కాకుండా మమ్మల్ని అప్రదిష్ట పాలు చేయడమే కాకుండా ఇట్లాంటి డ్రామా కూడా ఆడి ప్రజల్ని తాత్కాలికమైన పద్ధతిలో ఎమోషనల్ చేసి విజయం సాధిస్తుండొచ్చు. కానీ ఇవాళ హుజరాబాద్ ప్రజలు వాళ్ళ అంతరాత్మకు తెలుసు ఏం జరిగిందో ఏం జరుగుతుందో వాళ్ళ అంతరాత్మకు తెలుసు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో దీపాలంకరణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సింగరేణి సేవా అధ్యక్షురాలు సవితా మనోహర్ ప్రారంభించారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని అందమైన ముగ్గులు వేసి దీపాలతో అలంకరించారు. విజేతలకు ఈ నెల 23న సింగరేణి పాఠశాల మైదానంలో జరిగే వేడుకల్లో జిఎం మనోహర్ బహుమతులు అందజేయనున్నారు. రాజధానిలో నేరాల కట్టడికి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ కీలక విభాగమని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక్కడ విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకొని మాయగాళ్ల భరతం పట్టాలన్నారు. బషీర్బాగ్ సిసిఎస్ కార్యాలయంలో మహిళా భద్రత, సిసిఎస్, సైబర్ క్రైమ్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏటా పెరుగుతున్న సైబర్, ఆర్థిక నేరాల కట్టడికి కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నేరస్తులకు శిక్ష పడటంలో పక్కా ఆధారాలు సేకరించాలన్నారు. జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు న్యాయస్థానాల్లో అభియోగ పత్రాలు దాఖలు చేయాలన్నారు. ఉత్తమ పనితీరుతో సిసిఎస్ ప్రతిష్టను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి తప్పిదాలకు తావివ్వొద్దని, ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సిపి పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కీలక వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ JN.1 వేరియంట్ ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా గుర్తించింది. ఈ వైరస్ వల్ల ఆరోగ్యానికి పెద్దగా ముప్పు ఉండదని పేర్కొంది. అందుబాటులో ఉన్న నివేదికల ఆధారంగా JN వేరియంట్ వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం చాలా తక్కువని WHO తెలిపింది. గతంలో ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్లనే JN.1 వేరియంట్ కేసుల్లోనూ వినియోగించవచ్చని సూచించింది. మరోవైపు అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 8 నాటికి అమెరికాలో నమోదవుతున్న కేసులో 29% కేసులు JN.1 వేరియంటే అని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ తెలిపింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య శాఖ స్పష్టం చేసింది. మొత్తం 402 RT-PCR పరీక్షలు నిర్వహించగా అందులో కేవలం 4 మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య సిబ్బంది పేర్కొంది. కేరళ సహా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాల చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ, సురక్ష, సాక్ష్య సంహిత బిల్లులపై లోక్సభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. శిక్షలు విధించడంలో పాత బిల్లులు దృష్టి పెడితే కొత్త బిల్లులు న్యాయం చేయడానికి పెద్దపీట వేస్తున్నాయని న్యాయశాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ప్రస్తుత స్మృతిలో 511 సెక్షన్లు ఉంటే వాటిలో 176ను సమూలంగా మార్చడంతో పాటు 22 సెక్షన్లు తొలగించినట్లు తెలిపారు. సంహిత బిల్లుల్లో కొత్తగా 8 సెక్షన్లను చేర్చినట్లు వెల్లడించారు. దేశద్రోహానికి సంబంధించిన నిబంధనల్లో లోపాలు ఉన్నందున చట్టానికి భాష్యం చెప్పడంలో దర్యాప్తు సంస్థలకు ఇవి అపారమైన విచక్షణాధికారాలు ఇస్తాయని బీజేడీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ పేర్కొన్నారు. వేర్పాటువాద కార్యకలాపాలకు ఇచ్చిన నిర్వచనం వల్ల వీటిని విపక్షాలపై రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించే అవకాశం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లులపై చర్చ నేడు కూడా కొనసాగనుంది. భారత దేశీయంగా తయారు చేసిన ఆకాశ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఫిలిప్పీన్స్, బ్రెజిల్, ఈజిప్టుతో సహా అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. $600 మిలియన్ ఆర్మేనియాతో ఆకాశ క్షిపణుల కొనుగోలు ఒప్పందం పూర్తయిన తర్వాత మరిన్ని దేశాలు ఈ దిశగా ఆలోచిస్తున్నాయని తెలిపింది. ఆర్మేనియాకు రానున్న మరికొన్ని నెలల్లో డెలివరీ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు వివరించాయి. ఇటీవల భారత వాయుసేన అస్త్రశక్తి పేరుతో
ఆకాశ్ క్షిపణుల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఒకే ఆకాశ్ ఫైరింగ్ విభాగం ఏకకాలంలో 4 మానవరహిత విమానాలను ఖచ్చితత్వంతో నేలకూల్చింది. వీటి సత్తాను చూసి చాలా దేశాలు కొనుగోలుకు సిద్ధపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం శ్వేతసౌధం పదవి చేపట్టేందుకు ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కొలరాడోలో ప్రైమరీ బ్యాలెట్ నుంచి ఆయన పేరు తొలగించింది. అమెరికా చరిత్రలోనే తొలిసారి 14వ సవరణలోని 3వ సెక్షన్ ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని 4-3 మెజారిటీతో న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. తిరుగుబాటు చర్యలకు పాల్పడిన వారు రాజ్యాంగ పదవుల్లో ఉండేందుకు అనర్హులని అమెరికా రాజ్యాంగంలో ఓ నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారమే కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న ట్రంప్ భవితను అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది. కొలరాడో కోర్టు తన తీర్పుపై జనవరి 4 లేదా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు స్టే విధించింది. అయితే కొలరాడో కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు ట్రంప్ న్యాయవాదులు తెలిపారు. రష్యా దండయాత్రను ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సైనికులను నాటో బలగాలు శిక్షణ ఇస్తున్నాయి. పోలాండ్లో మంచుతో నిండి ఉన్న ఓ మైదాన ప్రాంతంలో కీవ్ సైనికులకు కఠోర శిక్షణ అందిస్తున్నాయి. బెల్జియన్, ఫ్రెంచ్, పోలిష్ సేనల మార్గదర్శకత్వంలో కీవ్ బలగాలు కందకాల ధ్వంసం, కాల్పులు, ఇతర యుద్ధాభ్యాసాలను నేర్చుకుంటోంది. జూన్లో ఉక్రెయిన్ ఎదురుదాడి విఫలం తర్వాత దాడుల తీవ్రతను రష్యా మరింత పెంచింది. కాగా యుద్ధ ప్రారంభం తర్వాత జెలెన్స్కీ సేనలు మరో దుర్భేద్యమైన శీతాకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. దక్షిణ గాజాలోని రఫా పట్టణమైన రఫాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 70 మంది పాలస్తీనా ప్రజలు మరణించారని హమాస్ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. రఫాలో జరిపిన దాడిలో హమాస్ నిధులందించే కీలక ఫైనాన్షియర్ను అంతం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. జబాలియాలోని శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో 110 మంది మరణించారని ఇప్పటికే గాజా ఆరోగ్య శాఖ వెల్లడించగా తాజాగా మరో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడినట్లు గాజా ప్రకటించింది. ప్రపంచంలో ముఖ్య నౌకా మార్గాల్లో ఒకటైన ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తుండడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అనేక వాణిజ్య సంస్థలు ఆ మార్గం గుండా తమ నౌకలు వెళ్లకుండా నిలుపుదల చేశాయి. ఈ నేపథ్యంలో చమురు, ఎలక్ట్రానిక్స్ సహా ఇతర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు రంగంలోకి దిగిన అమెరికా నౌకల రక్షణ కోసం ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేయడం కలకలం రేపుతోంది. సోమవారం స్వాన్ అట్లాంటిక్ అనే వాణిజ్య నౌకపైకి యమన్లోని తమ ఆధీనంలో ఉన్న భూభాగం నుంచి ఓ డ్రోన్, యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. సరిగ్గా స్వాన్ అట్లాంటిక్పై దాడి జరిగే సమయంలోనే మరో బల్క్ కార్గో షిప్కు అత్యంత సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు ఈ మార్గంలో తమ నౌకలను పంపడం నిలుపుదల చేశాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చమురు సహా ఇతర వస్తువుల ధరలు పెరిగేందుకు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై చర్చించేందుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ టెల్ అవీవ్లో ఉన్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్రం మార్గంలో నౌకలపై దాడులను ఆపేందుకు అమెరికా రంగంలోకి దిగింది. అంతర్జాతీయ నౌకా ఆపరేషన్ను ఆరంభించనుంది. బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, నార్వే, స్పెయిన్ తదితర దేశాలు ఆ ఆపరేషన్లో పాల్గొననున్నాయి. 40కి పైగా దేశాలకు చెందిన మంత్రులతో అమెరికా రక్షణ శాఖ మంత్రి ఆస్టిన్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. నౌకల రక్షణ కోసం తాము ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బహుళపక్ష భద్రతా కార్యక్రమంలో వివిధ దేశాలతో సంయుక్త సముద్ర బలగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఎర్ర సముద్రంలో కార్యకలాపాలు పర్యవేక్షించే టాస్క్ ఫోర్స్ 153 నాయకత్వం వహిస్తుందని చెప్పారు. యమన్ నుంచి హౌతీ తిరుగుబాటుదారులు నిర్లక్ష్యంగా చేస్తున్న దాడులు వాణిజ్యానికి, నౌకల్లోని అమాయక సిబ్బందికి, అంతర్జాతీయ చట్టాలకు ప్రమాదకరంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్ర సముద్రం గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి మరిన్ని దేశాలు సహకరించాలని కోరారు.
హౌతీ తిరుగుబాటుదారుల దాడులు అంతర్జాతీయంగా తీవ్ర సమస్యగా మారాయని ఆస్టిన్ అన్నారు. అంతర్జాతీయ సమాజం దీనిపై గట్టిగా స్పందించాలని డిమాండ్ చేశారు. చమురు, సహజ వాయువు, ఇతర వస్తువుల రవాణాకు ఎర్ర సముద్ర మార్గం అంతర్జాతీయంగా ఎంతో కీలకమైంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో హమాస్కు హౌతీ తిరుగుబాటుదారులు మద్దతిస్తున్నారు. ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న నౌకలపైనే దాడులు చేస్తున్నామని హౌతీ తిరుగుబాటుదారులు చెబుతున్నారు. తాము చేసే కాల్స్కు నౌకలోని సిబ్బంది స్పందించకపోవడంతో బలప్రయోగానికి దిగినట్లు వెల్లడించారు. కాగా స్వాన్ అట్లాంటిక్ నౌక నార్వేకు చెందిందిగా తెలుస్తోంది. హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో ఎర్ర సముద్ర మార్గం గుండా కాకుండా ప్రత్యామ్నాయంగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ మరో మార్గంలో వెళ్లాలంటే 3500 నాటికల్ మైళ్ల దూరం అదనంగా పయనించాల్సి ఉంటుంది. నిర్ణీత ప్రయాణ సమయం కంటే 10 రోజులు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణ ఖర్చులు పెరిగి చమురు, సహజ వాయువు, ఎలక్ట్రానిక్స్ సహా ఇతర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నౌకా వాణిజ్యంలో 12% ఎర్ర సముద్రం మీదుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.